టు మై ఛానల్ విజయ మవూరు. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో నేను మీకు పరిచయం చేస్తున్నాను ఒక మిస్టీరియస్ ప్లేస్, పక్షుల ఆత్మహత్యలకు అడ్డాగా మారిన విహంగాల మృత్యులోయ జతింగా. అసోం రాష్ట్రంలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రం జతింగా లోయ. పర్యాటకులకు జీవిత కాలానికి సరిపడా ఆనందానుభూతుల్నిచ్చే ఈ అందాల జతింగా లోయ నోరులేని పక్షులకు మాత్రం ఆత్మహత్యల కేంద్రం. అసోంలో గువాహతికి 330 కిలోమీటర్ల దూరంలో దిమాహుసావో జిల్లాలో ఉత్తర కచక్ మంచు పర్వతాల్లో ఉంది జతింగా లోయ. ఒకప్పుడు పక్షుల కువకువలతో ఎంతో ఆహ్లాదంగా ఉండే ఈ లోయ ఇప్పుడు వేలాది పక్షులకు సూసైడ్ స్పాట్. గడిచిన కొద్ది సంవత్సరాలుగా వేలాది పక్షులు మూకుమ్మడిగా వచ్చి ఈ లోయలో పడి మృతి చెందుతున్నాయి. ఎందుకిలా జరుగుతోంది? పక్షులన్నీ కట్టుకుని ఈ లోయకే చేరుకుని గుంపులు గుంపులుగా ఎందుకు మృతి చెందుతున్నాయి? ఇదో మిస్టరీగా మారిపోయింది. పక్షుల సూసైడ్ స్పాట్ గా జతింగా పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. దాంతో పరిశోధకుల దృష్టి ఇటు మళ్లింది. ఎన్ని పరిశోధనలు జరిగినా అసలు రహస్యాన్ని మాత్రం ఛేదించలేకపోయాయి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్, నవంబర్ నెలల్లో చీకటి రాత్రుల్లో చిరుజల్లులు పడుతున్న వేళ వందలాది పక్షులు ఆకాశంలో విహరిస్తూ కనువిందు చేస్తాయి. అంతలోనే సూర్యాస్తమయం అయిన కాసేపటికే అత్యంత వేగంగా ఎగురుకుంటూ వెళ్లి అక్కడి భవనాలకు గోడలకు ఢీకొట్టి కింద పడి మరణిస్తాయి. ప్రతి సంవత్సరం చలికాలంలో తప్పనిసరిగా జరిగే తంతు ఇది. ముఖ్యంగా అమావాస్య చీకటి రాత్రుల్లో 7 నుంచి 10 గంటల మధ్యలో పెద్ద సంఖ్యలో పక్షులు ఇక్కడికి వచ్చి చనిపోతుంటాయి. ఈ పక్షులన్నీ ఎందుకిలా మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి? అది కూడా ప్రత్యేకంగా ఈ ప్రాంతానికే వచ్చి ఎందుకు చనిపోతున్నాయి? చలికాలపు చీకటి రాత్రుల్లోనే ఎందుకిలా జరుగుతోంది? ఆ లోయలో ఉన్న మర్మమేంటి? ఏముందా లోయలో? ఎన్నో ప్రశ్నలు, సమాధానం దొరకని ప్రశ్నలు. ఎలాగైనా ఈ అంతు చిక్కని ప్రశ్నలకు సమాధానం కనుక్కోవాలనుకున్నారు పరిశోధకులు. అందుకే బ్రిటన్, అమెరికాలతో పాటు అనేక యూరప్ దేశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు. ఇదంతా దుష్టాత్మల ప్రభావమేనా? దుష్టశక్తుల ప్రభావంతోనే ఇలా జరుగుతోందా? ఖచ్చితంగా ఇదే కారణమంటున్నారు స్థానికులు. కొన్ని రకాల దుష్టశక్తులు ఆకాశంలో తిరుగుతుంటాయని, అవే ఇలా పక్షులను పొట్టన పెట్టుకుంటున్నాయని అంటున్నారు స్థానికులు. అయితే పరిశోధకులు మాత్రం ఇదంతా కేవలం ఒక మూఢనమ్మకంగా కొట్టిపారేస్తున్నారు. ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ ఉందని, అందుకే పక్షులు ఇక్కడికి ఆకర్షించబడుతున్నాయని కొందరు పరిశోధకుల వాదన. అయితే పక్షుల ఆత్మహత్యలకు ఖచ్చితంగా ఇదే కారణమని కూడా వారు చెప్పలేమంటున్నారు. అసలు పక్షులు ఆత్మహత్యలు చేసుకుంటాయా? సూసైడ్ చేసుకోవాలి అన్న ఆలోచన వాటికి వస్తుందా? ఒకవేళ నిజంగా అలా సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన వాటికి వచ్చినా కూడా సరిగ్గా ఆ లోయకే వచ్చి ఎందుకు మరణిస్తున్నాయి? అది కూడా 1 కాదు, 2 కాదు, వందలు వేల సంఖ్యలో ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నాయి? ఇలా ఎన్నో సందేహాలు. అసలు ఇవి ఆత్మహత్యలే కాదు, హత్యలు అనేది మరో వాదన. చీకటి రాత్రుల్లో ఇక్కడి ఇళ్లలోని విద్యుత్ దీపాలు, వాచ్ టవర్లకు ఉండే ఫ్లడ్ లైట్ల కాంతికి ఆకర్షించబడి ఇటు వస్తున్నాయని, అలా వేగంగా రావడంతో భవనాలకు ఢీకొని క్రింద పడిపోతున్నాయని, అలా గాయపడిన పక్షులు ఎగరలేకపోవడంతో స్థానికులు వీటిని చంపి తింటున్నారని ఒక వాదన వినిపిస్తుంది. నిజానికి జతింగాలో మాత్రమే కాదు, గతంలో ఫిలిప్పీన్స్, స్విట్జర్లాండ్, మలేషియా వంటి దేశాల్లో కూడా ఇలాంటి విచిత్రమైన సంఘటనలు జరిగాయట. అయితే అక్కడ ఒక్కసారి మాత్రమే అలా జరిగిందట. కానీ జతింగాలో మాత్రం ప్రతి సంవత్సరం ఈ సామూహిక ఆత్మహత్యాకాండ కొనసాగుతూనే వస్తోంది. విచిత్రం ఏంటంటే జతింగా లోయ అంతటా ఇలా జరగడం లేదట. కేవలం 1.5 కిలోమీటర్ల పరిధిలోనే, అది కూడా ఉత్తర దిక్కు నుంచి వచ్చిన పక్షులు మాత్రమే ఇక్కడికి వచ్చి చనిపోతున్నాయట. ఒకవేళ దీపకాంతులకే ఇలా ఆకర్షించబడి లోయలోకి వస్తే మరి దక్షిణ దిక్కు నుంచి కూడా ఆకర్షించబడాలి కదా. కానీ అలా జరగడం లేదు. ఇదో మిస్టరీ. నిజానికి జతింగాలోని వాతావరణం కూడా పక్షుల పాలిట శాపంగానే మారుతుందట. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో దారుణమైన పొగమంచు వల్ల
దారి కనపడని పరిస్థితి ఉంటుంది. దానికి తోడు అతి శీతల గాలుల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుందట. సరిగ్గా ఇలాంటి రోజుల్లోనే సాయంత్రం 7 గంటలు దాటేసరికి ఎక్కడెక్కడి నుంచో 40కి పైగా జాతుల పక్షులు వందలు వేల సంఖ్యలో ఎగురుకుంటూ వస్తాయి. చీకటి వాతావరణంలో దారి తప్పి అక్కడక్కడే తిరుగుతూ ప్రతికూల వాతావరణం వలన పైకెగరలేక ఎగిరే ప్రయత్నంలో కొండరాళ్లు, భవనాలు, గోడలకు ఢీకొట్టుకుని క్రింద పడిపోతున్నాయి. అలా పడిన వాటిని స్థానికులు కొట్టి చంపి తింటున్నారు అన్నది ఒక వాదన. క్రింద పడిన తరువాత కొట్టి చంపడం సరే, కానీ సరిగ్గా ఒక నిర్ణీతమైన రోజుల్లో మాత్రమే వందలాది పక్షులు ఈ లోయలోకి ఆకర్షించబడడానికి కారణమేంటి? మితిమీరిన వేగంతో ఎగురుకుంటూ వచ్చి ఇక్కడి భవనాలకు ఢీకొట్టడానికి కారణమేంటి? వందలు వేల సంఖ్యలో సామూహికంగా ఇక్కడికే వచ్చి ఎందుకు చనిపోతున్నాయి? అన్నీ సమాధానం దొరకని ప్రశ్నలే. రాత్రి 7 నుంచి 10 గంటల మధ్యలో మాత్రమే పక్షుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అనేది మరో మిస్టరీ. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, సాధారణంగా సూర్యాస్తమయ సమయానికి పక్షులు గూళ్లకు చేరుకుంటాయి. కానీ ఈ లోయలో మాత్రం పక్షులు సూర్యాస్తమయం తరువాత ఎందుకు విహరిస్తున్నాయి? ఇలా ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు మిస్టరీగానే మిగిలిపోయాయి. అందుకే ఇప్పటికీ ఇక్కడ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయట. ఆ పరిశోధనలు ఏం చెప్తాయో, ఈ మిస్టరీ ఎలా ఛేదించబడుతుందో, ఎలా బయటపడుతుందో వేచి చూడాల్సిందే. ఫ్రెండ్స్, అది పక్షుల సూసైడ్ స్పాట్ జతింగా మిస్టరీ. మరి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో త్వరలోనే మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, విజయ మావూరు.